బ్రేకింగ్ న్యూస్. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు త్రిటిలో ప్రమాదం తప్పింది. పెను ప్రమాదం తప్పింది. కొల్లేరు దగ్గర వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు కామినేని. పందిరిపల్లి గూడెం దగ్గర వాగు దాటుతూ ఉండగా ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి వాగులోకి ఒరిగిపోయింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ వాహనంలో కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ కూడా ఆ వాహనంలో వాగు దాటే ప్రయత్నం చేశారు. కొల్లేరు దగ్గర వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు ఆయన. పందిరిపల్లి గూడెం దగ్గర వాగు దాటుతూ ఉండగా ఆ వాహనం అదుపు తప్పి వాగు వైపుకి వెళ్ళిపోయి ఒరిగిపోయింది. ఆ వాహనంలోనే ఉన్నారు కామినేని శ్రీనివాస్. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఆయనను దించి ఒడ్డుకు చేర్చారు. పూర్తిగా ఆలపాడు కొల్లేటికోట రోడ్డు నీట మునిగిపోయింది. ఎమ్మెల్యే కామినేని ఆ ప్రాంతానికి వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ వాహనాన్ని చూడండి. ఆ వాహనంలోనే ఎమ్మెల్యే కామినేని వరద బాధితులను పరామర్శించడానికి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు మొత్తం మునిగిపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగును దాటుతూ ఉండగా ఇంచుమించు చివరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వాహనం ఎడమ వైపుకి పూర్తిగా ఒరిగిపోయింది. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని కామినేని శ్రీనివాసన్ ఆ వాహనంలో నుంచి దించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒకవేళ వాగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఒక పెద్ద ప్రమాదానికి కారణమై ఉండుండేది. కామినేని శ్రీనివాస్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మనోజ్ మనకు అందుబాటులో ఉన్నారు. మనోజ్, ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఇంకా వరద ఉధృతి పెరిగిందా? కామినేని శ్రీనివాస్ ఆయన పర్యటన కొనసాగిస్తూ ఉన్నారా? ఏదైతే కొల్లేరుకు సంబంధించి భారీగా బుడగ నుంచి వరద ప్రవాహం అనేది రావడంతో దాదాపు కొల్లేరు చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలతో పాటు కొన్ని రహదారులు, అంతేకాకుండా కొన్ని ఇళ్లలో కూడా ఈరోజు నీట మునిగిన పరిస్థితి. అయితే స్థానిక ఎమ్మెల్యే, కైకలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కామినేని శ్రీనివాస్, తనతో పాటు మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు, అధికారులు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొల్లేరు పరిసర ప్రాంతాల్లో అక్కడ బాధితులకు అండగా నిలిచేందుకు కూడా వారికి ధైర్యం చెప్పేందుకు తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం బొలేరో వాహనం ఎక్కి పందిరిపల్లిగూడెం సమీపంలోకి వెళ్తుండగా ఒక్కసారిగా ఏదైతే వరద నీరంతా రహదారిపై ఉండడంతో పక్కన భారీగా ఒక గుంత ఉండడంతో ఆ బొలేరోకి సంబంధించిన టైరు, ముందు టైరు ఆ గోతులో పడడంతో ఒక్కసారిగా బొలేరో వాహనం పూర్తిగా పక్కకు ఉరిగిపోయింది. వెంటనే బొలేరో వాహనంలో ఉన్న కామినేని శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు, నాయకులు కూడా వెంటనే అప్రమత్తమై కామినేని శ్రీనివాస్ను అక్కడి నుంచి దించి వేరే వాహనంలోకి ఎక్కించారు. అయితే ప్రస్తుతం అయితే కొల్లేరుకు సంబంధించి వరద ప్రవాహం అధికంగా ఉండడంతో కామినేని శ్రీనివాస్ ఉదయం నుంచే కూడా ఆ కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక చోట నుంచి పందిరిపల్లి గుడి నుంచి మరొక వైపుకు వెళ్లేందుకు బొలేరో వాహనాన్ని కామినేని శ్రీనివాస్తో పాటు అధికారులు వీరంతా ఎక్కిన పరిస్థితి. ఒక్కసారిగా వాహనం అదుపు తప్పడంతో వీరందరూ కూడా అప్రమత్తమై కామినేని శ్రీనివాస్ను వేరే వాహనంలో కూడా ఎక్కించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కామినేని శ్రీనివాస్కి ఎటువంటి గాయాలు, ఎటువంటిది ఏమీ అవ్వలేదు. కామినేని శ్రీనివాస్ కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడొద్దని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొల్లేరులోని నీరు సముద్రంలో చేరే సంబంధించి భారీగా ఉప్పుటేరుకు సంబంధించి కొన్ని గుర్రపు టెక్క, కిక్కిస ఎక్కువగా ఉండడంతో వాటిని అంతటినీ తొలగించేందుకు చాలా వరకు కూడా మేము శ్రమ చేస్తున్నామని కూడా కామినేని శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా కామినేని శ్రీనివాస్ కు త్రుటిలో అయితే ప్రమాదం తప్పింది. అక్కడ చర్యలు అయితే వేగవంతం చేశారు. దాదాపు అక్కడ కాలువల్లోని కిక్కిస, గుర్రపు టెక్క తొలగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కామినేని మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా? స్థానిక గ్రామానికి సంబంధించి కొంతమంది ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, నాయకులు ఉన్నారు. రఘురామ కృష్ణరాజు కూడా అక్కడ మనకి కనిపిస్తున్నారు. రఘురామ కృష్ణరాజు కూడా అదే వాహనంలో వెళ్ళారా, లేకపోతే రఘురామ కృష్ణ తర్వాత వచ్చారా అక్కడికి? రఘురామ కృష్ణరాజు, కామినేని శ్రీనివాస్ గత రాత్రి కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఈ రోజు జరిగిన ఈ పరిస్థితిలో రఘురామ కృష్ణరాజు అయితే లేరు. కేవలం కామినేని శ్రీనివాస్ మాత్రమే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పర్యటించేందుకు పందిరిపల్లిగూడెం నుంచి వెళ్తున్న సమయంలో మాత్రమే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికి ఎటువంటి ఇది కూడా కాలేదని మనం చెప్పొచ్చు. రైట్ మనోజ్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కి త్రిటిలో ప్రమాదం తప్పింది. కొల్లేరు దగ్గర వరద బాధితులను పరామర్శించడానికి కామినేని వెళుతూ ఉన్న సమయంలో పందిరిపల్లిగూడెం దగ్గర వాగు దాటుతూ ఉండగా అదుపు తప్పి వాహనం పక్కకు ఒరిగిపోయింది. బొలేరో వాహనం వరద తీవ్రతకు పక్కకు ఒరిగిపోయింది. ఆ వాహనం దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని స్థానికులు కూడా
ఎమ్మెల్యేని కిందకు దించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే ఆయన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆలపాడు కొల్లేటి రోడ్డు మొత్తం నీట మునిగిపోయింది. ఒకసారి ఘటన తర్వాత కామినేని మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నాయకులు అందరూ ఈ నియోజకవర్గంలో ఇబ్బంది, ఇలాంటి గ్రామాలు ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి. అదర్ గ్రామాలు కూడా అన్ని పంటలు మునిగిపోయినాయి. ప్రభుత్వం నేను క్రిటిసైజ్ చేయటం కాదు, వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి డ్రైన్స్ బాగు చేయాలి. డ్రైన్స్ బాగు చేయకుండా ఉంటే వర్షం వచ్చిన తర్వాత వేల ఎకరాల్లో పంట కుళ్ళిపోయింది. ఆ డ్రైన్స్ బాగుంటే తగ్గే వెళ్ళిపోయేది. అంటే ఇంకందుకని ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పాత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఆ చేసిన నిర్వాహకాల వల్లనే బుడమేరు డైవర్షన్ పెట్టిన తర్వాత 5 ఏళ్ల నుంచి ఇలా ములంక లేదు. ఈ బుడమేరు డైవర్షన్ ఎక్స్పాన్షన్ చేయకపోవటం వల్ల ఇలా జరిగింది. ఇవాళ అందుకే నియోజకవర్గ అందరికీ మేము రైతులు అందరూ కలిసి ఒక ఫండ్ కొనుక్కుని, ఫండ్ కాలంలో నీళ్లు ఉన్నప్పుడు, ఏప్రిల్ మేలో చేపల చెరువులు ఉంటే నీళ్లు ఉన్నప్పుడు అన్ని డ్రైన్స్ ఏప్రిల్ మే జూన్లోనే అన్నీ తవ్వేసి రెడీ చేసుకుంటాం. ఏ వర్షం వచ్చినా పంటలో ఈ మొలక్కోకుండా ఉంటాయి, తొందరగా వెళ్ళిపోతాయి. తప్పకుండా ఇలాంటి కష్టకాలంలో డెఫినెట్గా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అందరూ మీకు అండగా ఉంటాం. తప్పకుండా దీని నుంచి అందరూ బయటపడి మళ్ళా తర్వాత ఈ పోయిన రోడ్లకి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి ఉన్న పరిస్థితులన్నీ వివరించి రోడ్లకి